అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటి వరకు కూడా దేవుని మాటలు విన్నాం మనం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ పని చేసినా, ఏది చేసినా కూడా దేని ద్వారా చేశాడు? లేఖనాలను నెరవేర్చడానికి. లేఖనాలను నెరవేర్చడానికి. ఆయన భూమి మీద రాకముందే ఆయన గురించి ఏముంది? లేఖనం ఉంది. లేఖనం ఉంది. ఇప్పుడు ఆయన గురించి ఒక లేఖనం ఉంది. ఏంటది? దప్పికొన్నాడని. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఉదాహరణకి శుక్రవారం అయినా ఆయన చనిపోయింది. ఆ రోజు మనం చర్చిలో కూర్చొని దాహం వేస్తుంది అనాలా? అనాలా? అంటే అది నెరవేర్చేశాడు. నెరవేర్చిన తర్వాత అది ఎందుకు నెరవేరింది, మనం నెరవేర్చవలసింది ఏంది అని తెలుసుకోవడానికి ఆ విషయం చూపించాడు. అవునే కదా? అంతేగా? లేకపోతే ఇప్పుడు చర్చ ఆ రోజు శుక్రవారం చర్చలో సాయంత్రం ఆ టైంకి కూర్చొని దాహం దాహం అనాలా? ఎవరైనా మంచినీళ్ళు తీసుకొచ్చినా తాగకూడదు ఇంకా. అంతేగా? అదేవిధంగా ఈరోజు అలాగే ఉన్నారు క్రైస్తవులందరూ కూడా. చాలా విషయాలు మాకు తెలుసు, మేము నేర్చుకుంటున్నాము, మేము ఆదివారం వెళ్తున్నాము, క్రమం తప్పట్లేదు, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఇంటికి వస్తున్నాం, అంతా బాగుంది అనుకుంటున్నారు. అవునా కదా? ఈరోజు మనం చూస్తే క్రైస్తవ సంఘాలు ఏం జరుగుతుంది? ఈరోజు మట్ల ఆదివారం. ఏమండి? మట్ల ఆదివారం. అసలు నేను ఈరోజు చాలా చూశానండి. చిన్నపిల్లలు మనకి ఏ తాకులు ఉంటాయి చూసారు? ఆ ఏ తాకులు పెట్టుకొని వెళ్తున్నారు. ఎక్కడికి? చర్చిలో. ఇప్పుడు ముళ్ళు ఎక్కడ ఉంటాయి? మామూలుగా ఎవరు జనాలు తిరగని కూడా ఉంటాయి. ఈత ముళ్ళు ఎంత పెద్దగా ఉంటుంది? ఒక చిన్నపిల్ల ఏదో తెలియక ఎక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఉదాహరణ కళ్ళలోనే కూర్చుంది, పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు సంఘంలో చాలా మంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వస్తారు. ఎవరైనా షుగర్ ఉన్న వ్యక్తికి ఆ ముళ్ళు గుచ్చుకుంటే, అంటే ఇప్పుడు దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి మట్లేసారు కాబట్టి మనం ఏం చేయాలి? మట్లేసేయాలి. ఈరోజు మట్లేసుకొని గుచ్చేసుకోవాలి. అదేదో కొబ్బరాకులు ఇవ్వడం పర్వాలేదు, కానీ అక్కడ ఏమాకులండి? ఏ తాకులు. పాపం షుగర్ ఉన్న వాళ్ళు గుచ్చుకుంటే ఏమవుద్ది? ఆ చిన్నపిల్లల కళ్ళలో గుచ్చేసుకుంటారు. అసలు ఆయన ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారికి ఎందుకు మట్లేసారు? అసలు ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, అసలు ఎందుకు చేశారన్నది తెలియాలిగా. అంటే ఇప్పుడు ఆయన ఆ రోజు మట్టలు వేసారు కాబట్టి అక్కడ మనం ఏం చేయాలి? మట్టలు వేసుకుంటా పోవాలి, అంతే. అవునా కదా? ఆయన గాడిద ఎక్కువ వచ్చాడు కాబట్టి ఆ గాడిద అందుబాటులో అయితే ఓ బొమ్మ కొనేసుకోవాలి, అంతేనా? అంటే ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన నెరవేర్చి చూపించాడు. అక్కడ నెరవేర్చడం ఆయన గురించి ఒక లేఖనం ఉంది. ఇలా నీ రాజు ఎక్కడి నుంచి వస్తాడంటే ఇలా వస్తాడని చెప్పేసి ఒక లేఖనం ఉంది. ఆ లేఖనం నెరవేరడానికి దేవుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు జరిగేది వాళ్ళకి కళకి అలా కనిపిస్తుంది. ఇప్పుడు మీకోసం రక్షకుడు వచ్చాడని తెలియడానికి ఇవి సూచనలు ఉన్నాయి. ముందు ఆయనకి ఏమున్నాయి? లేఖనాలు ఉన్నాయి, ఆ ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం లేదా లేఖనాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారు చేసేవో తప్ప, ఇప్పుడు నేను ఈరోజు మట్లేసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరూ కొట్టి వెనకాల మట్లేసుకొచ్చేయండి. కుదిరితే గార్డెన్ తీసుకోండి, లేదనుకుంటే బొమ్మ తీసుకోండి, నో ప్రాబ్లం. లేదనుకుంటే నేను లేను కాబట్టి మీ పాస్ గారికి వేసేయండి మాటలు. అవునా కదా? అంటే ఇది చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువు చేసింది. అంటే మనం దాహం అని మాట్లాడుకోవడానికా దాహం అన్నది? ఆయన మట్టలేసింది మీరు మట్టలు పట్టుకెళ్ళి కళ్ళలో పొడుచుకోమనా? ఆయన నెరవేర్చాడు. ఆయన లేఖనాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన లేఖనాన్ని మనం నెరవేర్చాలి. అని కొంతమంది అంటారు కదా, మీ తాత ముత్తాతలో ఏదో చేశారని వారి మూతలు నాకు అంటారు కదా. అలా చేయడం కాదు. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళది వేరే. యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ లేఖనం అయితే ఉందో ఆ లేఖనాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మనకేంటి? ఆయన లేఖనం ఏది చేశాడో మనం కూడా అది చేయడం కాదు. ఇప్పుడు ఆయన సిలివేశాడు కాబట్టి మనం సిలివేయడం కాదు. ఆయన వచ్చిన పని ఏంటో ఆయన చూసుకొని వెళ్ళాడు.
దాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి మాత్రమే తప్ప మనం అలా చేయడానికి కాదు. అందుకే ఏమన్నాడండి, నేను తాగి గిన్నెలో మీరు తాగలేరంట. యేసుక్రీస్తు వారు ఏ పాత్ర అయితే పోషించాడో ఆ పాత్ర మనం పోషించలేదు. అవునా కదా? అయితే మనం చాలా నేర్చుకుంటున్నాం, సండే వచ్చేస్తున్నాం అనుకుంటున్నాం, మరి ఇంకేమైనా నేర్చుకోవాలి మనం. అవునా కదా? వాళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు మట్లో పట్టుకొని దానికి చివర పూలు గుచ్చుకొని తీసుకెళ్ళే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మేము చాలా నేర్చుకున్నాం, చాలా ఎప్పటి నుంచో మా తాత ముత్తాతల నుంచి కూడా ఇలాగే మట్లో పెట్టుకెళ్తున్నాం, మేము చాలా నేర్చుకున్నాం, ఇంకేం తెలుసుకోవడం అవసరం లేదనే ఆ ఫీలింగ్స్లో ఉన్నారు. ఇలాగే ఒక ఆయన అనుకున్నాడు, ఇలాగే ఒక ఆయన అనుకుంటున్నాడు. రెండవ దినవృత్తాంత గ్రంథం 34వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యోధారాజుకు మీరు మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలు నీవు వినినప్పుడు నా సన్నిధి నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించి తిని. అర్థమైందండి? ఎవరి గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ? యోధారాజు గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. యోధారాజుకి దేవుని గురించి కొన్ని మాటలు వచ్చినాయి. ఆ మాటలు విన్నప్పుడు ఆయన వస్త్రాలు చింపేసుకొని ఆయన సన్నిధిలో ఏడుస్తున్నాడు అండి. ఎవరు? రాజు. ఏ రాజు? యోధారాజు. అర్థమైందండి? అసలు ఈయన రాజుకి ఏడుపు ఎందుకు వస్తుంది? రాజుకే ఉన్నా తక్కువ అండి. ఆయనకి ఎన్ని విలాసాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి. అవునా కదా? రాజుగారు ఏడవటం ఏంటి? అది బట్టలు చింపుకొని. ఆయన ఏడవడం ఏంటి? అసలు ఆ ఏడడానికి ఏమైనా ఉంటుందా? ఆయనకి ఏమైనా తక్కువ కొద్దువా ఏమైనా ఉన్నాయా? ఏమైనా తక్కువ అవుతున్నాయా? ఏమన్నా? అవునా కదా? ఈరోజు సమాజంలో కొంతమంది ఎంపీలని చూస్తే వాళ్ళకి 100 ఎకరాలు ఉంటాయండి. 100 ఎకరాలు పొలాలు, స్థలాలు. అది ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీకి. ఈయన ఎవరండి? ఈయన రాజుకి. లేకపోతే రాజు ఎందుకు ఏడుస్తున్నాడు? రాజు ఏమన్నా తప్పు చేశాడా? పాపం చేశాడా? ఏమండి? రాజుగారి బాధ ఏంటి? ఆయన ఎందుకు బట్టలు చింపేసుకుంటున్నాడు? ఎందుకు ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో? 34వ అధ్యాయం మొదలు చూడండి. యోధారాజు ఎవరు ఆయన? 34. యోధారాజు ఇప్పుడు ఎవరండి? యోషయా ఆరంభించినప్పుడు యెహోవా దృష్టికి ఎలా ఉన్నాడంట? నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తన సరిగా ప్రవర్తించెను. ఎవరు చూపించారంట ఆయనకి? దావీదు చూపించినట్టు ప్రవర్తనలో నడుస్తాడంట ఈయన రాజుగారు, యోధారాజు. ఈయన కుడికైనను ఎడమకైనను ఆయన తొలగకుండా ఉన్నాడంట దేవుని సన్నిధిలో. దావీదు ఏ మార్గంలో అయితే నడుచుకున్నాడో దేవుని సన్నిధిలో, అదే విధంగా ఈ రాజుగారు కూడా నడుచుకున్నాడు. ఎడమకైనను కుడికైనను తొలగిపోలేదు. తన ఏలుబడి యందు 8వ తానింకా బాలుడై ఉండగానే అతను పూనుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభాలను పడగొట్టి చెక్కిన విగ్రహాలను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును. అర్థమైందండి? ఈ రాజుగారు ఎలా ఉన్నాడు?
అంటే దేవుని దృష్టికి ఏమన్నా అనుకూలంగా లేడా? దేవుని దృష్టిలో ఏమన్నా పాపం చేశాడా? దేవునికి ఏమైనా విరుద్ధమైన పని చేశాడా? ఆయన చిన్నప్పటి నుంచి దావీదు గారు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో రాజుగా ఉన్నప్పుడు, ఆ విధంగా ఈ రాజుగారు, యోధా రాజు గారు చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఎప్పుడు ఎటువంటి పాపం చేయలేదు. దేవుని సన్నిధిలో సక్రమంగా నడుచుకుంటున్నాడు. కుడికైనను ఎడమకైనను తొట్టిల్లిపోవట్లేదు. పైగా ఆయన ఒక్కడే భక్తిగా ఉండడం కాదు, తన జనులందరినీ కూడా ఎవరైతే వాళ్ళు దేవతలు, దేవి దేవతలు అనుకొని పూజిస్తున్నారో, ఆ ఉన్నతమైన స్థానాల్లో ఎవరైతే విగ్రహాలు పెట్టుకొని ఆరాధిస్తున్నారో, ఆ దేశంలో మొత్తం కూడా విగ్రహాలు తొలగించాడండి. మీరు దేవుని సన్నిధిలోనే గడపాలి. దావీదు గారు ఏ విధంగా అయితే నడుచుకున్నారో, నేను ఆ విధంగా నడుచుకుంటున్నాను, మీరు కూడా అలాగే నడుచుకోవాలి. ఆయన దేవుని సన్నిధిలో నడుస్తూ ప్రజలను కూడా ఏం చేస్తున్నాడు? దేవుని సన్నిధిలో నడిపిస్తున్నాడండి. ఇలాంటి రాజు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నటువంటి రాజు, దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నటువంటి రాజు, ఒకనొక సమయంలో ఏం చేస్తున్నాడంటే దేవుని మాటలు విని బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు అంట. ఎందుకంత బాధ వచ్చేసింది ఆయనకి? దేవుని సన్నిధిలో బాగా నడుస్తున్నాడు, ఆదివారం చర్చికి వెళ్తున్నాను అన్నట్టు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు, వాకింగ్ చదువుతున్నాడు, వినిపిస్తున్నాడు. ప్రజలందరిని కూర్చోబెట్టే, మీరు చేసేది తప్పు, ఆ దేవి దేవతలను కాదు మీరు ఆరాధించాల్సింది, మీరు ముందుకు తీసుకెళ్ళి ఆ విగ్రహాలను బయటపడేసి తొలగించేసి వాళ్ళ మనసులో దేవుని మాటలను నింపుతూ, దేవుని సన్నిధిలో దావీదు గారు ఏ విధంగా అయితే ఒక గురి పెట్టుకున్నాడు, దావీదు గారు రాజుగారు ఏ విధంగా అయితే నడిచారో మనం కూడా అలాగే నడవాలి అంటూ అనేక వాక్యాలు వినిపిస్తూ దేవుని సన్నిధిలో జాగ్రత్తగా నడుస్తున్నటువంటి యోధా రాజు ఎవరైనా? యోషియా తన చిన్నతనంలో నుంచే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధిని జాగ్రత్తగా నడుచుకున్నటువంటి వ్యక్తి రాజు యోషియా. దేవుని సన్నిధిలో చక్రంగా నడుచుకున్న వ్యక్తి ఒకరోజు దేవుని సన్నిధిలో ఉండి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏమండి, 8వ వచనం చూడండి. ఇప్పుడు 18వ సంవత్సరమున దేశము మందిరమును పవిత్రపరచుటయైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మయసేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాదు కుమారుడగు యోవాహును యెహోవా మందిరం బాగు చేయటకై పంపెను. దేవుని మందిరాన్ని బాగు చేయడానికి కొంతమందిని పంపించాడండి. అక్కడేమో విగ్రహాలను పడగొట్టించేశాడు, దేవునికి విరుద్ధమైనటువంటి విగ్రహాలను. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరాన్ని శుభ్రం చేయడానికి కొంతమంది నియమించి దేవుని మందిని శుభ్రం చేయడానికి కొంతమంది పంపించాడు. అర్థమవుతుందండి? దేవుని మందిరాన్ని శుభ్రం చేయాలి, వీళ్ళందరూ వెళ్ళి పవిత్రంగా ఉంచాలని చెప్పేసి దేవుని మందిరాన్ని పునరుద్ధానించడానికి కొంతమంది నియమించాడు. తర్వాత 14వ వచనం చూడండి. యెహోవా మందిరంలోకి మోషే ద్వారా యెహోవా దయచేసిన రాజునొద్దకు తీసుకొని పోయి ఇట్లను నీ సేవకులకు నీకు ఆజ్ఞాపించినదంతా వారు చేయుచున్నారు. యెహోవా మందిరం నందు దొరికిన ద్రవ్యము వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని అప్పగించి ఉన్నారు. మరి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చిన నీ రాజు ఎదుట మనవి చేసుకొని, ఇలాగా మందిరాన్ని శుభ్రం చేయడానికి వీళ్ళందరూ నియమించిన తర్వాత
మందిరంలో కొంత ద్రవ్యం దొరికింది. ఏం దొరికిందండి? ద్రవ్యం. ద్రవ్యంతో పాటు ఏం దొరికింది? మోషే గారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందంట. ఏం దొరికింది? ధర్మశాస్త్ర గ్రంథాన్ని దొరికితే దాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారు? రాజుగారి యొద్దకు తీసుకుని వెళ్ళు. హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియకు షాఫాను రాజు సముఖమును దాని నుండి చదివి వినిపించెను. ఆ ధర్మశాస్త్ర మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రమును చింపుకొని హిల్కియాకును షాఫాను కుమారుడైన మీ కుమారుడైన అబ్దోనుకును శాస్త్రీయ షాఫానుకు రాజు ఈ గ్రంథం మాటల విషయమై నా కొరకు ఇశ్రాయేలు యూదా వారిలో శేషించిన ఉన్న వారి కొరకు యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథం నందు వ్రాయబడి ఉన్న సమస్తములను అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపం మన మీదకి అత్యధికంగా వచ్చి ఉన్నది. గ్రంథం తెచ్చారండి. ఇక్కడ యెహోవా సన్నిధిలో దొరికినటువంటి ద్రవ్యము గ్రంథంలో తీసుకొచ్చిన తర్వాత రాజు అన్నాడు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల గురించి విచారించి తెలుసుకోండి అని తెలుసుకున్న తర్వాత రాజుగారికి ఏమర్థమైందంటే, ఇప్పుడు వరకు కూడా మన పితరులు మనం అందరం కూడా ఏం చేసాం? ఆ గ్రంథంలో సమస్త విషయాలు అనుసరింపక ఆజ్ఞలను గైకొనక యెహోవా కోపము మన మీద వచ్చిందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ అంతకుముందు రాజుగారు యేషయ్య గారి గురించి ఏ రాసింది? ఆయన సన్నిధిలో కుడుముకైనను ఎడమకైనను తొట్టిరిపోకుండా దావీదు గారి మార్గంలో నడిచాడని ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయండి, శుభ్రం చేయండి, పవిత్రపరచడానికి కొంతమంది పంపించిన తర్వాత అక్కడ ద్రవ్యముతో పాటు మోషే గారు ఇచ్చినటువంటి ఆ గ్రంథం తీసి చదివి చూడండి దీంట్లో ఏమేమి రాశారో దీని గురించి విచారించండి అని పంపించిన తర్వాత ఆయన బట్టలు చించేసుకున్నాడు అంట. అయ్యో నేను ఇప్పటి వరకు చేసింది ఏంటి, మా పితరులు చేసింది ఏంటి అంటే ఈ గ్రంథంలో నుంచి నేను ఇప్పటి వరకు కూడా నెరవేర్చలా, సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అవునా కదా? ఎప్పుడైనా మనం చాలా మంది క్రైస్తవ సంఘంలో బైబిల్ తీసి మట్లాది వారి గురించి చదివి అయ్యో ఇప్పటి వరకు నేను చేసింది ఇదా అని ఎప్పుడు బాధపడతారా? మనం సామాన్యులు. అవునా కదా? రాజుగారు గ్రంథం తీసి ఇప్పటి వరకు నేను ఏదో చేశాను, ఇప్పటివరకు ఏదో నడుచుకున్నాను, ఇదంతా మేము ఏదో సక్రమంగా నడుచుకున్నాం అనుకుంటున్నాం, కానీ అసలు దేవుని చెప్పిన మాట ఆయన గ్రంథంలో ఉన్న ఒక మాట కూడా మేము నెరవేర్చలేదు, వాటిని బట్టి మేము నడుచుకోలేదని బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు అంటే. ఒక రాజు అండి, రాజు ఆయన సామాన్యుడు కాదు. అప్పటి వరకు దావీదు చూపించినటువంటి ఆ మార్గంలోనే నేను నడుస్తున్నాను అనుకున్నాడు. కానీ జరిగిందేంటి? ఆ గ్రంథం తీయగానే, ఆ గ్రంథం నుంచి చదవగానే ఆయనకు అర్థమైంది ఏంటి, నేను ఇప్పటి వరకు నేను ఎన్నో ధర్మకార్యాలు మంచి కార్యాలు చేశాను అనుకున్నా, కానీ దేవుని సన్నిధిలో దొరికినటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటల ద్వారా నేను ఇప్పటి వరకు నడుచుకోలే. సో నడుచుకోలేదు కాబట్టి ఆయన కోపం మా మీదకి వచ్చింది, ఆయన కోపం మా మీద రగులుకుంది. అందుకే ఆయన సన్నిధిలో బట్టలు చింపుకొని ఏడ్చండి. రాజుగారు ఎందుకు ఏడ్చారు? ఆస్తి లేదనా? వచ్చిన వైడూర్యాలు లేవనా? రాజాది రాజాని పొగిడేవారు లేరనా? అవునా కదా? అలా అయితే రోజు మట్ల ద్వారా మట్టలు పట్టుకునే వాళ్ళు ఏమనుకోవాలి మరి ఇప్పుడు? అవునా కదా? అంటే మేము మంచిగా చేస్తున్నాం, అంతా ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, అన్ని వాక్యాలు నేర్చుకుంటున్నాము. అవునా కదా? ఇప్పుడు మనం ఎంత ఏడవాలి? అవునా కదా? మనం ఎంత బాధపడాలి? కానీ ఆయన రాజు అయ్యండి, ఆయన గ్రంథంలో అది ఒకటైనా మేము నెరవేర్చట్లేదు,
చిన్నప్పటి నుంచి అంటండి రాజుగారు 12వ ఏట నుంచి దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు. అంతకుముందు దావీదు గారి యొక్క మాటలను అనుసరిస్తున్నాడు. కుడికైనాను ఎడమకైనాను పోవట్లేదంట. అలాంటి వ్యక్తికి ఒక్కసారి గ్రంథం దొరకగానే ఎలా ఏడుస్తున్నాడండి? బట్టలు చింపుకొని ఆయన సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏడ్చిన కన్నీరు విడుస్తూ ఏడుస్తున్నాడు అంట. తర్వాత ఏం చేస్తున్నాడు? 21 వచ్చింది. గ్రంథం రాయించిన సమస్తమును అనుసరింపక యెహోవా ఆజ్ఞలు గైకొనక ఉండి కనుక యెహోవా కోపం మన మీదకి. తర్వాత 29 చూడండి. 26 నుంచి చూడండి. మరి యెహోవా యొద్ద విచారించడానికి మిమ్మల్ని పంపిన యోధారాజు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నువ్వు ఎవరి మాట విని విన్నావో ఇజ్రాయేలు దేవుడైనా ఆ యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రమును చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవి నేను ఆలకించితిని. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి చేర్చబడదువు. ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి నేను రప్పించి చూడవు. రాజు యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలని వారికి వినిపింపబడిన పిమ్మట రాజు తన స్థలముల యందు నిలువబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయంతోను గైకొనుచు ఈ గ్రంథం ముందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిన నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేమందున్న వారందరినీ బెన్యామీను అందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొని చేశాను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. రాజుగారు ఏం చేశారు? అప్పుడు ఆయన సన్నిధిలో కూర్చొని బట్టలు చింపుకొని ఏడ్చిన తర్వాత ఆయన అన్నాడు, నీవు నీ మనస్సు మెత్తదినదై నా సన్నిధిలో కూర్చొని నీ బట్టలు చింపుకొని ఏడ్చావు కాబట్టి నీకు నీ మీదకి ఆ ఉగ్రత రాదు. ఆ ఉగ్రత నువ్వు చూడవు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడతో వదిలేలా. అప్పుడు ఆ పెద్దలందరినీ ఆ లేవీలందరినీ అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి దేవుని సన్నిధిలో జరిగినట్టు ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని వాళ్ళందరికీ వినిపించి, ఇదిగో ఇలాగుంది, ఇలాగ ప్రవర్తించాలి నేను అనుకుంటున్నాను, మీ అందరూ కూడా ఈ విధంగా ప్రవర్తించాలి. ప్రజలందరిని పిలిపించుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇలాగ ప్రవర్తించాలని వారితో నిబంధన చేశాడంట. నిబంధన చేయడం అంటే నేను రాబోయే 2024 ఓట్లు గెలిస్తే మీ అందరికీ ఈ పనులు చేస్తా, తర్వాత చేయను. అర్థమైందండి? ఎలక్షన్ అయిన తర్వాత మీరెవరో నేనెవరో. మొన్న ఆయన అన్నాడు, అసలు రాజకీయ నాయకులు ఎవరండి? రాజకీయ నాయకులు ఎవరంటే ఏ వ్యక్తి అయితే మీ ఇంటికి వస్తున్నాడో, ఏ వ్యక్తి అయితే మీ దగ్గర ఓటు అడుగుతానో వస్తున్నాడో అతను పెట్టినటువంటి మేనిఫెస్టోని తీసుకురమ్మన్నాడు. ఏంటది మేనిఫెస్టో అంటే? వాగ్దానాలు అంటే ఎలక్షన్ రాకముందు, ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏం చేస్తారంటే ఓ 10 పేజీలు 5 పేజీలు మేము ఇది చేసేస్తా అది చేసేస్తా అని ఆల్రెడీ ఒక కాగితం పెడతాడు కదా, దాన్ని పట్టుకురమ్మనండి. అతను ఎన్ని చేశాడో చూపించి ఓటేయండి. మాట మీద నిలకడ లేనోడు నీకేం చేస్తాడు? అర్థమైందా? మాట మీద నిలబడి అంటే అతను మాట ఏం చేశాడు? అక్కడ పేపర్ మీద పెట్టాడు. వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ పేపర్ పెట్టరామనండి. పేపర్ పట్టుకొచ్చిన తర్వాత ఏం నెరవేర్చింది, నీకు ఎందుకు వేయాలి అడగండి.
అర్థమైందా? నువ్వు 10 వాగ్దానాలు ఇచ్చావు, 10 వాగ్దానాలు ఎందుకు చేయలేదు, నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడగండి అని ఒక అతను చెప్తున్నాడు. కానీ ఇక్కడ రాజుగారు ఏమంటారంటే, అతను అప్పుడు దాకా ఏమనుకున్నాడు, నేను ఇప్పటివరకు చేసింది మంచిదే, నేను దేవుని సన్నిధిలో సక్రంగా నడుచుకున్నా, దావీదు గారిలా నడుచుకున్నా, ఆయన నాకు మోడల్, ఆయన నేను మార్గదర్శి, నేను అతను పెట్టుకున్నాను, అన్నీ చేస్తున్నాను, ప్రజలను చిన్నప్పటి నుంచి కూడా ఆయన మార్గంలో నడుస్తున్నాను, ఆయన సన్నిధిలో ఉన్నాను, నాకేంటి అనుకున్నాడు ఆయన. అప్పుడు కొంతమందిని పంపించి దేవుని యొక్క మందిరాన్ని శుభ్రం చేయడానికి పంపిస్తే అక్కడ ద్రవ్యాన్ని, అక్కడ ఉన్నటువంటి గ్రంథాన్ని చూసినప్పుడు, అయ్యో నేను ఇప్పటి వరకు మా పితరులు నేను కూడా దేవుని మాట విని దేవుని సన్నిధిలో సక్రమంగా నడుచుకోలేదు అని బట్టలు చింపుకొని ఏడ్చుకొని పశ్చాత్తాపంతో ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నప్పుడు దేవుని మాటలు వినపడుతుంది. ఇప్పుడు దేవుని యొక్క మాట వినపడుతుంది. నువ్వు దేవుని యొక్క మాటలు విని నీ మనసు మెత్తనిదే, ఆయన సన్నిధిలో కూర్చొని నువ్వు ఆయన బట్టలు చింపుకొని ఏడ్చావు కదా, నిన్ను నువ్వు తగ్గించుకొని నువ్వు రాజు అయ్యుండి, సో నీకు ఆ ఉగ్రత నువ్వు చూడవు, నీ మీద నుంచి ఆ కోపాన్ని దేవుడు తీసేస్తున్నాడు అనగానే సరే అయిపోయిందని చెప్పి ఆయన గ్రంథాన్ని లోపల పెట్టి బీరువాలో పెట్టేసి మళ్ళీ ప్రార్థన చేయడం మొదలుపెట్టలా. ఆ గ్రంథాన్ని చదివేశాడు పూర్తిగా. ఆ గ్రంథాన్ని చదివి విచారించి అసలు ఏంటిది, ఎందుకు దేవుని గురించి నా గురించి ఏ మాటలు రాశాడు, దేవుడు నెరవేర్చిన మాటలా, నేను నెరవేర్చవలసిన మాటలా నన్ను అర్థం చేసుకున్నాడు. ఆ మాటల గురించి బాగా నేర్చుకున్న తర్వాత నేర్చుకుని ఏం చేశాడు, అయిపోయింది ఓకే సరే ఇక్కడి నుంచి నేను నెరవేర్దాం అనుకోలా, పెద్దలందరూ పిలిపించాడు, లేవీలందరూ పిలిపించాడు, కూర్చోబెట్టాడు, మాట్లాడాడు, అసలు దేశానంతా ప్రజలందరినీ కూర్చోబెట్టి అరే అయ్యో మనం ఇప్పటి వరకు మనం చేసింది బాగుంది అనుకున్నాం, ఆ యొక్క విగ్రహాలు తీసేసాం, దేవుని సప్ని శుభ్రపరిచాము, చాలా బాగుంది ఇప్పటి వరకు, కానీ ఇదే దేవునికి ఇష్టం అనుకున్నాం, దేవునికి అనుకూలంగా నడిచాం అనుకున్నాం, దావీదు గారు ఏ విధంగా నడిచారో అలా నడిచామని మనం ఇప్పుడు అనుకున్నాం, కానీ దేవుని గ్రంథములో ఉన్నవి అది కాదు. మన పితరులు ప్రవర్తించలేదు, మనం కూడా ప్రవర్తించలేదు. మట్టలు పట్టుకొని కళ్ళల్లో పొడుచుకోవడం మన శాసనం అనుకున్నాం, అవునా కదా? సో ఇప్పటి వరకు ఇదే అనుకున్నాం, కానీ దేవుని మాటలు ఇప్పటి వరకు కూడా మనకు అర్థం కాలేదు. అందుకే ఇప్పటి వరకు మీరు ఏం చేయాలో అది గ్రంథం చదువుతున్నా వినండి. ఈ గ్రంథంలో ఇలా ఉంది, మనం అందరం ఇలా చేద్దాం, ఇలా చేయాల్సిందే అని వాగ్దానం చేశాడు. మన మాటలు చెప్పాలంటే శాసనం చేశాడు. అప్పుడు అందరూ ఏం చేయాలి, ప్రజలందరూ ఏం చేయాలి, ఇప్పుడు అదే విధంగా చేయాలి, నడుచుకోవాలి. అర్థమైందండి? ఆయన చదవడమే కాదు, చదివించి వినిపించి ఆయన ఒక నిబంధన శాసనం చేశాడు. రాజుగారికే సహజంగా రాజులకి ఎక్కువ జ్ఞానం ఉండదండి. ఆయన దగ్గర జ్ఞానులు ఉంటారు, మంత్రి వర్గం ఉంటుంది, అవునా కదా, సలహాదారులు ఉంటారు, అందరూ ఉంటారు. ఆయనకన్నా ఎక్కువ తెలుసు మనకి. ఉదాహరణకి జగన్ గారు ఉన్నారు, ఆయనకన్నా ఎక్కువ తెలుసు మనకి. ఆయన స్థానంలో కూర్చుంటే 10 నిమిషాలు పని చేయగలమా? 10 నిమిషాలు చేయగలమా? మన ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటేనే మనం ఏం చేస్తాం, రేపు నుంచి సెలవులు ఏం చేస్తాం, మనం తలగొట్టుకొని ఆ స్కూల్ ఎందుకు సెలవులు ఇచ్చారా బాబు అంటాం. మరి ఆయన దగ్గర ఎంతమంది ఉంటారు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ఉంటారు, ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎంతమంది ఉంటారు? ఒక 5 నిమిషాలు ఖాళీ ఉండదు. ఒక 10 నిమిషాలు మనం కూర్చోబెట్టి అనుకుంటా, అక్కడ దండం పెట్టేసి ఇంటికి వచ్చేస్తాం. అలాంటి రాజుగారికి జ్ఞానం లేదంటారా? ఆయనే నాకింత జ్ఞానం తెలియదని బట్టలు దేవుని సన్నిధిలో బట్టలు చింపుకున్నాడంటే మనం ఏం చేయాలి? మనకు ఎంత తెలుసు, బైబిల్ లోపల పెట్టేసి లేదా తల కింద పెట్టేసుకొని మట్టలు పట్టుకొని వెళ్ళిపోవడమే, అవునా కదా? సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే అంటే రోజు వాక్యం, ఇప్పుడు అక్క చెప్పింది వాక్యం మనకు ఎన్నో తెలుసు అనుకుంటున్నాం, కానీ ఇంకా 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 తెలుసుకోవాలి, అవునా కదా? ఇదే తెలుసుకున్నాము బాగా ప్రవర్తించేస్తున్నాం అనుకోకూడదు ఎప్పుడు, అవునా కదా? ఈరోజు నాకు ప్రమాదం తప్పిందండి, దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కాబట్టి, అవునా కదా? దేవుని మాటలు వింటున్నా కాబట్టి, దేవుని దయ, దేని కృప, అవునా కదా? అవునా కదా? అంతే తప్ప దేవుని సన్నిధిలో ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను,
అందుకే నాకు ఇవన్నీ తప్పుతున్నాయని కాదు, ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. సో ఫస్ట్ మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని జ్ఞానం నేర్చుకున్నప్పుడు, ఇంకా నేర్చుకొని ఇంకా తెలియదు అని అనుకున్నప్పుడు చెప్పేది అర్థమవుతుంది. ఇప్పుడు అక్క చెప్పేటప్పుడు 7 మాటలు ఎన్నోసార్లు విన్నాం యూట్యూబ్లో అనుకుంటే ఎలా ఉంటుంది? ఎక్కుద్దా? నాకు అన్నీ తెలుసండి అనుకుంటే ఎక్కుద్దా? మరి రాజుగారికి ఎంత తెలుసు అంటారు అప్పుడు? అసలు ఆయన చేసిన పని మనం ఏం చేసి ఉంటాం? దావీదు గారి వల్లే నడుచుకున్నాడంట. అవునా కదా? దావీదు గారి వల్లే నడుచుకున్నాడంట. మరి దావీదు గారిలోనే నడుచుకోలేము ఎస్పీ గారితో. మరి ఆయన నేను ఒక సేమ్ నడుచుకున్నాను అంటున్నాడు. మరి అవునా కదా? మనం ఇంకెంత నడుచుకోవాలి? దేవుని సన్నిధిలో ఇంకెంత బాధపడాలి మనం? అవునా కదా? రాజే బట్టలు చింపుకున్నాడు, మనం చింపుకోకర్లా. అర్థమైందండి? దేవుని సన్నిధిలో రోజు రోజుకి మనం నేర్చుకోవాలి. మనం అంతా కూడా దేవుని సన్నిధిలో ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవాలి తప్ప తెలుసు అనుకోవడం. అర్థమైందండి? చిన్న వాక్యాన్ని దేవుడు దీనికి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఇప్పటివరకు కూడా నీ జ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. మేము మా పితరులు చేస్తున్నారు తండ్రి, ఎప్పటి నుంచో కొన్ని ఆచారాలు చేస్తున్నారు. మట్టల ఆదివారం అని మరొకటని చేస్తున్నారు తండ్రి. ఇవి మీరు నెరవేర్చారు, మీ యొక్క జీవితంలో నెరవేర్చిన పనులు అవి. ఆ పనులు చూసినప్పుడు మేము కూడా మీ సన్నిధిలో కొన్ని నెరవేర్చవలసినవి ఉన్నాయని తండ్రి, మీ జ్ఞాన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకుని తండ్రి, ఎప్పటికప్పుడు మేము యొక్క వాటిని విచారించి ఆలోచించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి, మీ సన్నిధిలో ఇంకా మేము విద్యార్థులుగా ఉండి తండ్రి, మీ జ్ఞాన గ్రంథాన్ని మేము ఎప్పుడు ఆలోచించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి, ఇంకా నీ సన్నిధిలో అనేక మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం అందించమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన మనని అడుగుతున్నా తండ్రి. ఆమేన్. కృష్ణహరి బాబు రొట్టె ద్రాక్ష అంటే ఈరోజు మట్టలు పట్టుకెళ్ళినట్టుగా శుక్రవారం రోజు ఏం వేసుకెళ్తారంటే సులువు మోసుకెళ్తూ ఉంటారు. ఇవన్నీ నెరవేర్చబడిపోయినాయి. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఎదురు చూడక్కర్లేదా? అక్కర్లా, అయిపోయింది. అది అయిపోయిన వాటిని వీళ్ళు ఇంకేం చేస్తున్నారంటే మనం చేయవలసింది వీళ్ళు చేయలేదు. ఈరోజు టైం ఎంత అయిందండి? ఇప్పుడు 11:55. ఇంకా 5 నిమిషాల్లో రొట్టె ద్రాక్షలను తీసుకోవడం ఇక్కడ అయిపోద్ది. 12ంటికి అయిపోయింది. వచ్చే ఆదివారం 11:30కి అయిపోద్ది. పై వచ్చే ఆదివారం నుంచి మనకి వేసవకాలం స్టార్ట్ అయ్యింది. 11:30, 11:15 ప్రేయర్ అయిపోద్దండి. కాబట్టి మీరు పనులు తొందరగా ముగించుకుని, ఇప్పుడు 12 క్రితం ఆదివారం 1 గంట అయింది, 12 అయింది. వచ్చే ఆదివారం 11:30కి అయిపోద్ది. పై వచ్చే ఆదివారం నుంచి 11, 11:30 లోపే మనం ముగించేసుకుని వెళ్ళిపోదాం. అందరూ కూడా మనసులో ఉంచుకోండి. రొట్టె ద్రాక్షలను తీసుకుని పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేయండి. 9ంటికి పిల్లలందరూ నా దగ్గరికి వచ్చేసేయండి. మీ అందరికి నేను బ్రెడ్ తెచ్చాను, తిందిరి కానీ పిల్లలకి రొట్టె ద్రాక్షలు ఇవ్వకండి. కూర్చోమా, కూర్చోండి. అందరికి ఇస్తాం. వాళ్ళందరూ చిన్న చిన్న మొక్కలు తింటున్నారు. మనం పెద్ద పెద్ద తింటున్నాం. అవునా? చిన్న మొక్క ఇస్తారు వాళ్ళు అంతే. ఇదిగో సరే కూర్చోండి అందరూ. నీకు ఎవరు సరే ఇందాక మీరు రాలేదుగా, మీకు ఇవ్వలేదు. సరే మీకు ఇచ్చాగా
బ్లాక్